అదేంటి ఫోన్ లిఫ్ట్ చేసావు? అదేంటక్కా అలా అడుగుతున్నావు? 10:40 అవుతుంది అంటే నువ్వు అనాటమీ క్లాస్లో ఉండాలి కదా. అంటే నువ్వు కాలేజ్కు వెళ్ళలేదా? ఎందుకు? ఎక్కడున్నావు? అక్క అది కాలేజ్ బందే. అది చెప్పు, అది చెప్పవే అక్క. అది చెప్పు. వర్షం అని చెప్పు. చెప్పండి అంజలి. అదే ఏం కాలేజ్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు వెళ్ళలేదు చెప్పు. కాలేజ్కి వెళ్ళలేదని నాకు ఉదయాన్నే ఎందుకు చెప్పలేదు? నిన్నే అంజలి, చెప్పు. అక్క మా ప్రిన్సిపల్ పోయారక్క, అందుకే ఈరోజు హాలిడే. ఓ అలాగా. పాపం ఎప్పుడు పోయారు? ఎలా పోయారు? అది అక్క గుండెపోటుతో పోయారక్క. అదే థాట్ స్ట్రోక్ అంట. పాపం. అయ్యో అవునా? హార్ట్ స్పెషలిస్ట్ హార్ట్ స్ట్రోక్తో పోయాడా? పాపం. అవును, మొన్న సెమిస్టర్లో ఒక మార్కు తగ్గిందని తిట్టాడన్నావు. ఆయనకి 3 ఆడపిల్లలన్నావు. ఆయనేనా? అవునక్క. ఎప్పుడో అబద్ధాలాడుంటాడు. అందుకే 3 ఆడపిల్లలు పుట్టారు. నిన్ను బాధ పెట్టాడుగా, అందుకే గుండాగి పోయాడు. అవునక్క. సరే, అటు వెళ్ళకు, రూమ్లోనే ఉండు. సరే అక్క. అంజలి, ఇదిగో మొన్న నువ్వు వచ్చినప్పుడు కంటి కింద నల్లటి చారలొచ్చాయి. రాత్రి పగలు చదువుతూ ఉంటావుగా, అందుకే వచ్చాయి. దోసకాయ ముక్కలు తరిగి కళ్ళ కింద పెట్టుకో, చారలు పోతాయి. అప్పుడు నీ కళ్ళు ముద్దమందారంలా ముద్దుగా ఉంటాయి. అలాగే అక్క. ఉంటాను. జాగ్రత్త అంజలి. ఉంటాను. జాగ్రత్త అక్క. Come on now, do what you're told. Do what you're told. Come on now, I'm all cold. Do what you're told. Come on now, do what you're told. Do what you're told. Come on now, I'm all cold. Do what you're told. Come on now, do what you're told. Do what you're told. Come on now, I'm all cold. Do what you're told. Come on now, do what you're told. Do what you're told. Come on now, I'm all cold. 2 రోజుల కిందట వైజాగ్ వచ్చింది మీరేనా? నో. రే మామ, సైడ్ కొట్టడానికి వచ్చామనుకుని కాలనీ వాళ్ళు కుక్కలు వదిలేలా ఉన్నారా? నువ్వు ఆగరా. ఇంటరాక్ట్ అయితే గానీ అట్రాక్ట్ చేసిన అమ్మాయిని కనిపెట్టలేవురా. అర్జున్ జాగ్రత్త. హే వెయిట్ ఒక్క నిమిషం ఆగండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మీరేం చదువుతున్నారు? నిన్ననే లలితా సహస్రనామం పూర్తి చేసేశాను. ఈ రోజు సాయి చరిత్ర చదవాలనుకుంటున్నాను. ఏమైందండి? రేపు ఆదిత్య పారాయణం కూడా చదవండి. వెళ్ళమ్మా.
ఎక్స్క్యూజ్ మీ 2 days బ్యాక్ వైజాగ్ వచ్చింది మీరేనా? కాదండి. హే ఎక్స్క్యూజ్ మీ 1 minute ప్లీజ్. మీకు 6 అంటే ఇష్టమా? కాదు. కాదా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీరు ఈ మధ్య ఏమైనా అదే 2 రోజుల క్రిందట వైజాగ్ ఏమైనా వచ్చారా? వాట్? నేను వైజాగ్ రావడం ఏంటి? నో సారీ. ఇతను కాదేమోనే, వెళ్దాం పదా. రేయ్ చూడండి రా, ఆ అమ్మాయి ఆప్రాన్ కూడా వేసుకుని వస్తుంది. నా హార్ట్ బీట్ తనో కాదో తేల్చుకుంటాను. ఏయ్ హలో ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. ఏంటి? మీరు MBBS కదా? అవును, ఎలా గుర్తుపట్టారు? ఎస్, బేసిక్గా నేను అంతే. అలా చూస్తే ఇలా గుర్తుపట్టేస్తా. మీ పేరు, ఊరు, డీటెయిల్స్ కొంచెం చెప్తారా? చెప్పాల్సింది నేను కాదు, మీ ఆవిడ. ఆ? మా ఆవిడ? అయ్యయ్యో, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. మరి MBBS అని ఎందుకు అడిగావు? ఒక్క నిమిషం. ఈ ఆప్రాన్ చూసి డాక్టర్ అనుకున్నాను. ఇది యాప్రాన్ కాదు, మా యూనియన్ ఇచ్చిన డ్రెస్ కోడ్. MBBS అంటే మొగుడు బాధితుల బడుగు సంఘం. ఎలా? అరే ఇంకా చాలరా, ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే గొలుసులు ఎత్తుకుపోయే వాళ్ళు అనుకుంటారు. ఆగరా, ఇంకొక్క అటెంప్ట్ చేయని, లాస్ట్ అండ్ ఫైనల్. అరే రే, మరీ అలా చూడకరా, చిన్నపిల్లరా. రేయ్ జోకులొద్దు, ఐ వాంట్ ట్రూత్. చిన్నపిల్లలు దేవుడితో సమానం రా, అబద్ధాలు కూడా ఆడరు. అందమైన ఆడపిల్లలకి ఇలాంటి చిన్నపిల్లలతోనే ఫ్రెండ్షిప్ ఉంటుందిరా. ఖచ్చితంగా ఆ బ్యూటీ ఎవరో ఈ చోటీకి తెలిసే ఉంటుంది. నా టాలెంట్ చూదురు గానీ ఫాలో మీ. హాయ్. అబ్బా ఏమి రెస్పాన్స్. నీ పేరేంటమ్మా? నీ పేరేంటయ్యా? అర్జున్. అల్లునా పల్లునా? అంటే అల్లు అర్జున పల్లు అర్జున అని అడుగుతున్నాను. నాకంత సీన్ లేదు గాని అర్జున్ కుమార్ కంచే. ఈ టైంలో ఆఫీస్ కి వెళ్లకుండా రోడ్ పైన తిరుగుతున్నారంటే బేవర్సే కదా. అబ్బా నేనే కంచు అనుకుంటే ఇది నాకంటే పెద్ద కంచులా ఉందే. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఆఫీస్లో గూగుల్ పని చేయట్లేదు. ఈ ఆనంద్ నగర్లో నాకు అడ్రస్ కావాలి. ఎవరిది? ఓ అందమైన అమ్మాయిది, MBBS చదువుతుంది. బ్లాక్ హెయిర్, బ్యూటిఫుల్ ఐస్, స్టైలిష్ వాక్. ఆమె ఎక్కడుంది? చెప్తాను. మమ్మీ మమ్మీ మమ్మీ. అరే అర్జున్, నువ్వు చెప్పిన డీటెయిల్స్ వాళ్ళ అమ్మకి కనెక్ట్ అయినట్టున్నారా? మమ్మీ ఏమైందమ్మా? వీళ్ళెవరో పిల్లలు ఎత్తుకుపోవడానికి వచ్చారు. పావనక్క, లక్ష్మక్క, రమణమ్మ, సరితక్క, అందరూ త్వరగా రండి. పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చారు. త్వరగా రండి. పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చారు. అమ్మో. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. రావచ్చా అని మీరు అడగాల, ఇది మీ ఇల్లే అనుకోండి. అలాగే, విత్ ప్లెజర్ సార్. ఫ్లైట్ వచ్చే టైంకి నేను ఎయిర్పోర్ట్లో ఉంటాను. ఓకే? యా ఓకే, బాయ్ సార్. నానా, అమ్మ గీత వచ్చావా?
ఏంటమ్మా? మన ఇంటికి చుట్టాలొస్తున్నారా నాన్న? చుట్టాలు కాదమ్మా, మన అంజలి ప్రిన్సిపాల్ రామకృష్ణ గారు పని మీద వైజాగ్ వస్తున్నారట. పెద్దాయనికి ఎంత మొహమాటం అంటే మీ ఇంటికి రావచ్చని పర్మిషన్ కూడా అడుగుతున్నారు. ఏంటి, అంజలి వాళ్ళ ప్రిన్సిపల్ వస్తున్నారా? అవునమ్మా. అదేంటి నాన్న, ఆయన చనిపోయారుగా. ఆ? ఆ, ఆ, అదేంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం నాన్నా, ఆయన చనిపోయారు. ఏంటి నువ్వు అనేది? రామకృష్ణ గారు చనిపోయామంటావేంటి? ఆయన ఇప్పుడే కదా ఫోన్లో మాట్లాడారు. లేదు నాన్నా, చచ్చిపోయారు. హార్ట్ అటాక్, థాట్ స్ట్రోక్, మూడోసారి గుండెపోటొచ్చి పోయారు. తప్పమ్మా, బతుకున్న వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. ఆయన ఇప్పుడే మాట్లాడారు. కావాలంటే ఇదిగో కాళ్ళకు చూడు. మా ప్రిన్సిపల్ పోయారక్క, అందుకే ఈరోజు హాలిడే. లేదు నాన్న, ప్రిన్సిపల్ గారు చనిపోలేదు. చంపేశారు. ఏంటమ్మా, ఏమన్నా? ఏం లేదు నాన్న, ఏం లేదు. అమ్మా గీత, నేను అమ్మ కలిసి కాస్త మార్కెట్ దాకా వెళ్ళొస్తాం. కుసుమా, ఎవర్రా అన్నది అబ్బాయిలే అమ్మాయిల్ని చూస్తారని? ఒకసారి అమ్మాయిల్ని చూడు. మన కంపెనీ వాడేవాడో వైజాగ్ వెళ్ళిండంట. వాడు నచ్చిండంట. ఆరాధీనికి వచ్చింది అనార్కలి. వదిలేవి. అది కాదంజలి, లీవ్ ఇట్. నాకు రాసి పెట్టుంటే ఏ రోజుకైనా తనని కలుస్తాను. పద వెళ్దాం. అమ్మ ఫోన్ చేస్తుంది, ఒక నిమిషం ఆపు. సరేనే. హలో అమ్మా. హలో అంజలి, ఎక్కడున్నావు? కాలేజీకి వెళ్ళలేదా? లేదమ్మా, పని మీద బయటకొచ్చాను. ఏమైందమ్మా? అంజలి, నన్నే మోసం చేస్తావా? ప్రిన్సిపల్ చనిపోయాడని అబద్ధం చెప్తావా? నన్ను మోసం చేస్తావా? నన్నే
బావా? కూరగాయల రేట్లన్నీ చాలా పెరిగిపోయినాయి కదండి. గీత గీత అమ్మ గీత గీత